ఇక్కడ మామిడి పండు తియ్యగా ఉంది. గీత గీసిన పదం ఏ భాషా భాగమో గుర్తించండి. మామిడి పండు. ఇది పండు మామిడి అంటే ఇది పేరు కాబట్టి ఇది నామవాచకం. అయ్యో రమ చదువు ఆగిపోయిందా? గీత గీసిన పదం ఏ భాషా భాగమో గుర్తించండి. అయ్యో, అవునా, ఆహా వచ్చినప్పుడు ఇది అవ్యయము. తర్వాత పిల్లలు శతక పద్యాలను చదువుతున్నారు. శతక అనేది పద్యం యొక్క పేరు కాబట్టి ఇది నామవాచకం. ఆమె మహాసాధ్వి. గీత గీసిన పదం ఏ భాషా భాగమో రాయండి. ఆమె అంటే పేరుకు బదులుగా మనం ఇక్కడ ఆమె అనే పదం వాడుతున్నాం కాబట్టి ఇది సర్వనామము. కాంచీపురంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. గీసిన పదం కాంచీపురం అనేది ఒక ఊరి పేరు కాబట్టి ఇది నామవాచకం. అరుణాభానుడు తూర్పున ఉదయిస్తాడు అనేది ఒక పని కాబట్టి ఇది క్రియ. అరుణాభానుడు తూర్పున ఉదయిస్తాడు క్రియ. తర్వాత రాముడు మంచి బాలుడు. రాముడు పేరు నామవాచకం. ధనము ప్లస్ ఓసంగి కలిపి రాయగా ఏమవుతుంది? ధనము